ఎక్కడ వస్తున్నారు చెప్పండి? ప్రతి ఒక్కరు వాట్సాప్లో పోరాటం చేసేవాడే. వాడికి టైం కుదిరినప్పుడు టీ తాగుతూ ఆడు అట్లా చేశాడు, వీడు ఎట్లా చేశాడు, డిఏ రాలేదు, పిఆర్సీ రాలేదు, ఐఆర్ రాలేదు. నీ బొంద వస్తుంది, ఏమొస్తుంది? నువ్వు అక్కడి నుంచి రావు. నీకు టైం దొరికితే టీ షాప్ దగ్గర కూర్చోవాలా, ఇంకొంచెం టైం దొరికితే సినిమా హాల్కి పోవాలా, ఇంకొంచెం టైం దొరికితే ఫ్యామిలీతో పాటు ఎటైనా పోవాలా. నువ్వు 1000 రూపాయలు ఇచ్చినందుకు ఆ నాయకుడు పోయి మొత్తం సాధించుకొని వచ్చి ఆయన జోలిలో నుంచి తీసి దిగిస్తా ఉంటాడు. ఆయన ఏమన్నా నువ్వు నీ దరిద్రం చూసుకుంటున్నావు, వాడి దరిద్రం చూసుకుంటాడు. అక్కడ నువ్వు 1000 రూపాయలు ఇస్తున్నావు, పట్టించుకోవట్లేదు. నీకు పర్సనల్గా ఏమైనా ఇబ్బంది కలిగినప్పుడు మాత్రమే గుర్తుకొస్తుంది సంఘం. ఏది నాకు ఎంత ఇబ్బంది కలుగుతుంటే సంఘ నాయకులు ఏం చేస్తున్నాడు? సంకనాగుతాడు. ఏం చేస్తాడు వాడు? ఎందుకు వస్తాడు నీకోసం? ఎప్పుడన్నా ఏ రోజన్నా జరుగుతున్నటువంటి పోరాటం, మనకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటో మీరు తెలుసుకున్నారా? తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారా? మీరని మిమ్మల్ని కాదు మాట ఉంది. వచ్చిన వాళ్ళు ఎందుకంటాం? రాని వాళ్ళ సంగతి చెప్తున్నా. ఎప్పుడన్నా ఆలోచన చేశారా? నేను వెళ్ళకపోతే నా సమస్య ఎలా పరిష్కారం అవుతుంది అనే ఆలోచన ఉద్యోగులకు లేదు. ఈ జరుగుతున్నటువంటి మన జీవితాలు పతనం అవుతున్నటువంటి దాంట్లో ప్రథమ ముద్దాయి ఉద్యోగే. ఇది నా అభిప్రాయం, పర్సనల్గా నేను అనుకుంటున్నా. చైతన్యం లేకుండా వాడిని చూసి భయపడుతూ, వీడిని చూసి భయపడుతూ, రకరకాలైనటువంటి కారణాలతోటి ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే. నరసాపురం దాటి రండి అంటే మీరు ఎంతమంది వస్తారు చెప్పండి? విజయవాడకు ఒక ధర్నాను, ర్యాలీను, లేకపోతే ఇంకోటో పెడుతున్నాం రెండమ్మా అని చెప్పేసి అంటే మీరు ఎంతమంది వస్తారు? పనులు ఉన్నాయి సార్ అని మాట్లాడతారు. 10 ఏళ్ల నుంచి వింటున్నాం మేము, పనులు ఉన్నాయి సార్. మేనేజర్ గారు, అసలు పని లేని మనిషి ఎవడో ఉన్నాడా? చదివితే కానీ మనకు పనులు రాకుండా ఉండవు. పని లేకుండా ఉండాలంటే చావాలి. ప్రతిరోజు ఏదో పని ఉంటుంది కదా. మరి నీ పని లేని రోజు వాడు ఉద్యమం పెట్టడం కుదిరిద్దా? అది కూడా ఒకరిద్దరు వస్తే కుదిరిద్దా? నేను ఈరోజు ఒక డీపీ పెట్టా. డీపీ అంటే డీపీ అయినా సార్ అదేది వాట్సాప్లో. సారీ, నాకు పెద్దగా టెక్నాలజికల్ నాలెడ్జ్ లేదు. స్టేటస్ పెట్టా. ఏంటంటే ఒకడు అడుగుతున్నాడు, సార్ మీరు చేసేది అన్యాయం అని ఒకడు అడుగుతుంటే ఆ పైన ఉన్నటువంటి అధికారి, మా కృష్ణమోహన్ అన్న కూడా అధికారి కానీ ఆ మైండ్ సెట్ ఉన్నాడు కాదు అన్నాను. ఒక అధికారి ఒక కొరడా తీసుకుని వాడు కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. గుంపు మొత్తం ఉన్నారు, పెద్ద గుంపు ఉన్నారు. గుంపులో అందరూ వంగి ఉన్నారు. ఒక్కడు మాత్రం పైకి లేచి, సార్ మీరు చేసేది అన్యాయం సార్, అక్రమం సార్ అంటుంటే వాడిని కొట్టడానికి కొరడా తీశాడు. రెండవ గుంపు కూడా ఉంది, అందులో కొంతమంది లేచారు. అందరూ కాదు, ఒకడు కాదు.